నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన వీర వనిత ఐలమ్మ. వర్ధంతి సభలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకురానున్న సీఎం. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి. 4.25 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలిన అధికారులు. పోలీస్ రిక్రూట్మెంట్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం. తెలంగాణ బోర్డు చైర్మన్ తొలగించాలని ఎంఆర్పీఎస్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని పరిగిలో ఆమె విగ్రహం ఏర్పాటు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐలమ్మ వర్ధంతి జయంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇప్పుడు నాకు చెప్పలేదు అది అందరూ ఒకసారి ఇక్కడ చూడండి. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకురానున్నారని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో వర్షకొండ, కొమటికొండాపూర్, డబ్బా, ఏరాపూర్, ఎద్దటి గ్రామాలకు చెందిన 257 మంది లబ్ధిదారులకు ఆయన ఆసరా పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, సిఐ, ఎస్ఐ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే విజయసాగరరావు గారికి, మరియు జడ్పీటీసీ గారికి, మరియు ఎంపీ గారికి, మరి తోటి సర్పంచ్లకు, వివిధ గ్రామాలను వచ్చిన సర్పంచ్లకు, మరి తోటి ఎంపీటీసీలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇంత ఒక్కసారి మాకు ఒక 20 పెన్షన్ తగ్గట్లేదు సార్. దాని గురించి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మొట్టమొదటిగా కళ్యాణ లక్ష్మి లోపల మనకు ఇక్కడ 3 గ్రామాలకు 6 చెక్కులు వచ్చినాయి. ఒక్కొక్క చెక్కు తీసుకుని ఎంపీటీసీ వచ్చకుండా చిన్న వెంకట గారికి, సర్పంచ్ అభ్యర్థి లక్ష్మణ్ గంగాధర్ గారికి, డిప్యూటీసీ అభ్యర్థి తిరుపతి మేసెట్టి బాసెట్ దాదా గారికి, అదేవిధంగా సర్పంచ్ ఎర్రాపు శ్రీనివాస్ గారికి, నవరంగ శాస్త్ర గారికి, ఎంపీటీసీ ఎర్రాపు మాలావతు సరోజన సుదర్శన్ గారికి, సర్పంచ్ కోగటికొండాపు శ్రీనివాస్ గారికి, ఎంపీటీసీ కోగటికొండాపు జగన్ గారికి, అదేవిధంగా సర్పంచ్. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. అధికారులు 4.25 లక్షల క్యూసెక్ల నీటిని కిందికి విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
పోలీస్ రిక్రూట్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆదిలాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ కన్వీనర్ ఆర్ఎల్ఈ మల్లేష్ మాదిగా ఆరోపించారు. బోత్ నియోజకవర్గ కేంద్ర కార్యాలయం ఇచ్చోడలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 25, 2022న జారీ చేసిన ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్ష నోటిఫికేషన్లో వెలువడిన తప్పుడు ప్రకటన రిజర్వేషన్ల ఉల్లంఘన పరీక్ష నిర్వహణలో వచ్చిన ప్రశ్నలను సవరించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విధానాన్ని తుంగలో తొక్కిన తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గోటి ముఖాలే, మధుకర్ మాదిగా, అశోక్, ఎంఎస్ఎఫ్ జిల్లా కో కన్వీనర్ పశుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్మెంట్ల బోర్డు రిజర్వేషన్లను పాటించడంలో ఉల్లంఘన చేసి ఎస్సీ ఎస్టీ బీసీల అభ్యర్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది. తక్షణమే ఆ యొక్క బోర్డు చైర్మన్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఇక్కడ రిజర్వేషన్ పాటించలేదు అనడానికి 80 మార్కులు ఉన్నటువంటి ఓసీలను 60కి తీసుకొచ్చినప్పుడు 70 మార్కులు ఉన్నటువంటి బీసీలకు అట్లనే 60 మార్కులు తీసుకొచ్చినప్పుడు మరియు 60 మార్కులు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను 60కే ఉండడం అంటే మరి 80 మార్కులు ఉన్నటువంటి ఓసీలకు 20 తగ్గించి 60కి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ కూడా క్రమక్రమంగా 20 తగ్గించి ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందనడానికి ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాం. ఈ అంశం పైన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించకపోతే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులందరితో ఈ నెల 13వ తారీఖు నాడు ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపట్టడానికి గౌరవ మందకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యొక్క దీక్షకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులందరూ కూడా తరలి రావాలని పిలుపునిస్తున్నాం. ఇది ఏదైతే రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ అవకాశాలను కొల్లగొట్టడం కోసం చేస్తున్నటువంటి ఈ కుట్రలను తిప్పికొట్టడం కోసము ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయంలో ముందుకు రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి తక్షణమే ఈ యొక్క ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నటువంటి చైర్మన్ తొలగించి ఈ యొక్క ప్రక్రియను సబ్ నోటిఫికేషన్ ద్వారా మరియు ముందుకెళ్లాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అనంతపురంలో సినీ తారల క్రికెట్ ఆదివారం జరగనుంది. ఫిలిం యాక్టర్స్, సినీ గాయని గాయకులు, యాంకర్లు బిగ్ బాస్ షోలో పాల్గొన్న దాదాపు 40 మంది తారలు ఇందులో పాల్గొననున్నారు. సినీ తారల క్రికెట్ కోసం పీటీసీ గ్రౌండ్ను అట్టహాసంగా తీర్చిదిద్దుతున్నారు. సంవత్సరం మ్యాచ్ నడపడం మాకెంతో సంతోషంగా ఉంది. దీనికంతా ప్రజలు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, పాత్రికేయులు కానివ్వండి, ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ప్రతిసారి కూడా ఏదో ఒక సోషల్ కాజ్తోనే ఈ యొక్క చారిటీ మ్యాచ్లు మేము కండక్ట్ చేస్తూ వచ్చాము. ఈసారి కూడా సే నో టు డ్రగ్స్ అండ్ సే నో టు ప్లాస్టిక్ అనే నినాదంతోనే ముందుకెళ్తున్నాము. ఈ జనరల్గా ఒక నినాదంతో మేము ముందుకెళ్తాం. ఈసారి సే నో టు డ్రగ్స్ అండ్ సే నో టు ప్లాస్టిక్ అనే 2 నినాదాలతో ముందుకెళ్తున్నాము.
దీనికి సినీ తారలు అందరూ కూడా ఎక్కువగా స్పందించి దాదాపు 40 మంది సినీ తారలు, బిగ్ బాస్ యాక్టర్సు, జబర్దస్త్ యాక్టర్స్ అందరూ కూడా వస్తున్నారు. ఎక్కువ స్పందన ఉంది ఈసారి. ఎందుకంటే 2 ఏళ్ళు కరోనా తర్వాత ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లేకపోవడం కూడా ఈ స్పందనకు కారణం అనుకుంటాను. అందులో ఆదివారం కూడా ఉంది, మంచి స్పందన ఉంది. టికెట్స్ కూడా మేము ఎక్కడా సేల్ చేయలేదు, ఫ్రీ టికెట్సే ఇచ్చాము. స్వచ్ఛంద సంస్థలకు, కాలేజెస్కు, యువతకు అందరికీ ఇచ్చేసాము. టికెట్స్ కూడా అయిపోయినాయి. టికెట్స్ లేని వాళ్ళు దయచేసి ఎక్కడ కూడా ఆ రోజు ఇక్కడ రావద్దండి. పీటీసీ గేట్లో ABCD అని 4 గేట్స్ ఉన్నాయి. ఆ గేట్స్ ద్వారాల దగ్గర ఇంతకుముందు ఏ రకంగా అయితే మాకు పీటీసీ వాళ్ళు సహకరించి గేట్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ గేట్స్ ద్వారాగానే రావాలన్నారు. ఫస్ట్ రోడ్డు నుంచి 4వ రోడ్డు నుంచి వచ్చే వాళ్ళకు C and D గేట్స్, లక్ష్మీనగర్ నుంచి వచ్చే వాళ్ళకు B and A గేట్స్ ఉన్నాయి. ఆ గేట్స్ ద్వారాగానే రావాలా. తర్వాత పార్కింగ్ కూడా అరేంజ్ చేసాం. ఇప్పుడు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ రోడ్ నుంచి 5th రోడ్ వరకు ఉన్న బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఏరియాలో పార్కింగ్ చేసుకోవాలా. అలాగే లక్ష్మీనగర్ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు పీటీసీ గ్రౌండ్స్లో, C గ్రౌండ్లో వాళ్ళు పీటీసీ వాళ్ళు కనుకరించి వాళ్ళకి అక్కడ గ్రౌండ్లో మనకు పార్కింగ్ ఇచ్చారు, అక్కడ మాత్రమే పెట్టుకోవాలా. పార్కింగ్కి ఏ రకమైన అంతరాయం కూడా కలిగించకూడదు. తర్వాత గేట్స్ దగ్గర కూడా మీరంతా ఈ కార్యక్రమం మీది, ఈ కార్యక్రమం ప్రజలది. ఎందుకంటే ఇది మీరు సహకరిస్తేనే సక్సెస్ అవుతారు. మీరు సహకరించకపోతే మాలాంటి వాళ్ళు ముందు వచ్చి ఇటువంటి. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో తలెత్తిన వివాదంలో అరెస్ట్ అయిన నాయకులను పోలీస్ కోర్టులో హాజరుపరిచారు. గత నెల 27వ తేదీన 5 టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయగా వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ పూర్తవడంతో చిత్తూరు సబ్ జైలు నుండి మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులతో పాటు మరో 4 పోలీసులను మరోసారి కోర్టులో హాజరుపరిచారు. వారికి జడ్జి ఈ నెల 23 వరకు రిమాండ్ విధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అని హైదరాబాద్ గోష్మహల్ టీఆర్ఎస్ నేత నందు బిలాల్ అన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా గణేష్ ఉత్సవాలలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. తమ సీఎంను దూషించడంతో సహనం కోల్పోయి మైక్ లాక్కొని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశామని అన్నారు. కాగా నందు బిలాల్ను అబిజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
करके हमारे भाग्यनगर की शान बोलो भाई। आज तेलंगाना गवर्नमेंट की ओर से पूरे गणेश प्रोसेशन का भारी इंतजाम किया गया। मजमजाई मार्केट पे भाग्यनगर उत्सव समिति वाले हमारे गवर्नमेंट के जो भी बैकड्रॉप्स थे, फ्लैट्स थे, पूरे निकाल दिए, फिर भी हम चुप रहे, शांति से प्रोसेशन जाना बोलकर। इतने में असम के चीफ मिनिस्टर हेमंत बिस्वा जी आए। उन्होंने स्टेज पर चढ़ के ही हमारे चंद्रशेखर राव जी कुत्ता है, मजलिस का है, ये गवर्नमेंट को गाली देना ये कहाँ तक ठीक था। हमने उसका विरोध किया, हमारे से बर्दाश्त नहीं हुआ। मैंने माइक लेटर मुख्यमंत्री जी से पूछा, आप यहाँ पर क्यों आए? आपको गणेश आइडल के लिए कुछ भी, गणेश भगवान के लिए कुछ कहना तो चाहिए, प्रशासन के लिए कुछ चाहिए, पर किसी भी राज्य के मुख्यमंत्री को दूसरे राज्य के सीएम को गाली देने का अधिकार नहीं है। आप यहाँ से जा सकते बोल के मैंने कहा। मैं जनता से विनती करता हूँ, सब पीसफुल शांतिपूर्वक त्यौहार बनाएं और ये जो भी प्रशासन जा रहा है इसके लिए गवर्नमेंट ने जो भी इंतजाम किए उसका लाभ ले, उसका फ़ायदा उठाए। कोई तनाव नहीं है। भारतीय जनता पार्टी वाले हैदराबाद शहर में कुछ भी छोटे से छोटा इश्यू लाकर कुछ तनाव देना चाह रहे हैं। एक आदत पड़ गई है उनको, कुछ भी सीएम को गाली देना, केटीआर को गाली देना, कविता को बदनाम करना। आप पॉलिटिकली जो बोलना है बोलिए, पर धर्म के नाम पर मुख्यमंत्री को गाली देंगे हम बर्दाश्त करने वाले नहीं हैं। हम कड़ा विरोध करेंगे। जहाँ कहीं भी धर्म को इस्तेमाल किया जाएगा, हम भी हिंदू है, मैं ब्राह्मण हूँ, हजारों मंडपों को हमने डोनेशन दिए, हजारों लोगों को धर्म का हम काम कर रहे हैं। क्या गुत्ता लिया लोगों ने धर्म का? ठेकेदार है लोगों धर्म के। हमारा सीएम धर्म के लिए काम नहीं कर रहा। सुधर जाओ बीजेपी वालों और ये भाग्यनगर उत्सव समिति वालों, मैं आपको समझा रहा हूँ, छिछोरे ड्रामा बंद करो। किसी भी राज्य के लीडर को बुलाना, हमारे सीएम को गाली देना आने वाले दिनों में बर्दाश्त नहीं किया जाएगा। हम इसका कड़ा विरोध करेंगे। जय तेलंगाना, जय केसीआर। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీఓ వినోద్ కుమార్ ఆదేశించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఆర్ఏలు సమ్మెలో ఉన్నందున మెప్పా ఆర్పీ రిసోర్స్ పర్సన్లను BLOగా ఓటర్ కార్డుకు అనుసంధానం చేసే అంశం గురించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిఓ ఆర్పీలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారాలు. ఈరోజు బూత్ లెవెల్ ఆఫీసర్స్, BLOస్ తోటి, తర్వాత సూపర్వైజర్స్ వాళ్ళతో, అదేవిధంగా నాయబ్ తహసీల్దార్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎలక్షన్కి సంబంధించిన వర్క్స్, ఓటర్ లిస్ట్ సంబంధించిన వర్క్స్ కొంత ఉన్నాయి. అది ఫామ్ 6B అనేది కలెక్ట్ చేయడానికి మనం BLOస్ను ఈరోజు పిలవడం జరిగింది. సో స్వచ్ఛందంగా ఆధార్ నంబరు ఓటర్స్ ఇస్తే దాన్ని ఓటర్ లిస్ట్లో అనుసంధానం చేయడం, దానికి సంబంధించి ప్రోగ్రెస్ గురించి ఈరోజు పిలవడం జరిగింది. ఎలాంటి మ్యాండేటరీ ఏం లేదు, స్వచ్ఛందంగా వాళ్ళు ఇష్టం ఉంటే ఇవ్వచ్చు. ఒకవేళ ఆధార్ నెంబర్ లేకుంటే ఎనీ అదర్ ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఫోటో ఐడెంటిటీ కార్డు ఏదైనా ఉంటే, సో అది కూడా ఇవ్వచ్చు. వాటిని తీసుకొని మనం ఫామ్ 6B అనేది ఫిల్ చేస్తాం. అది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతుంది. దాంతో మనకు సుమారు 52.55% మన కోరుట్ల కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు ఆధార్ అనుసంధానం చేయడం జరిగింది. మొత్తం 2,23,129 మంది ఓటర్లకు గాను 1,17,245 మంది నమోదు చేయడం జరిగింది. 262 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీంట్లో 52.55% ఉంది. దీంట్లో సాధక బాధకాలు ఏమున్నాయి అంటే ఇంకా కలెక్ట్ చేయడానికి, లేదంటే ఇతర ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనేది తెలుసుకోవడానికి ఈరోజు మీటింగ్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. దాంట్లో కొంతవరకు కొన్ని ఎక్కడెక్కడైతే అంటే వాళ్ళకు ఆధార్ నెంబర్ కలెక్ట్ చేయడం ఇబ్బందులు ఉన్నాయనేది, కొంతమంది BRS ధర్నాలు ఉండడం వల్ల వాళ్ళ ప్లేస్లో కొత్తగా నూతనంగా ఆర్పీలను, రిసోర్స్ పర్సన్స్ని మనం తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కొంత శిక్షణ ఇవ్వడానికి కూడా ఇది ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. సో మున్సిపాలిటీ, తర్వాత రెవెన్యూ, అలాగే ICDS 3 డిపార్ట్మెంట్లు ఇందులో ఉన్నారు. సో వాళ్ళందరితో మీటింగ్ పెట్టి దీన్ని ఈ యాక్షన్ తీసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి వాళ్ళకు ఆదేశాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం ఇంకొల్లు మండలం పూసపాడులో గత ఏడాది డిసెంబర్ 19న జరిగిన జంట హత్యల కేసుకి సంబంధించిన 2 నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ నిందితుల నుండి హత్యకు ఉపయోగించిన పలు రకాల వస్తువులు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ జంట హత్య కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన డీఎస్పీ పి శ్రీకాంత్, ఇంకొల్లు సిఐ డి రంగనాథ్, ఎస్ఐ షేక్ నాయబ్ రసూల్ సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలు, క్యాష్ రివార్డులను అందజేశారు. మన బాపట్ల జిల్లా పరిధిలో లాస్ట్ ఇయర్ నవంబర్ నెలలో ఒక డబుల్ మర్డర్ జరిగింది. కొంతమంది నిందితులు వచ్చి రాత్రి వేళ వచ్చి మిడ్ నైట్కి వచ్చి ఒక ఓల్డ్ కపల్ వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, వాళ్ళని వచ్చి చంపేసి చాలా దారుణంగా చంపేసి పారిపోయడం జరిగింది. సో దాని మీద కేసు నమోదు చేసి అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో అది ఎప్పుడైతే కేసు జరిగిందో అప్పుడు చాలా సెన్సేషన్ అయింది. ఒక ఓల్డ్ కపల్ని చాలా దారుణంగా చంపడం జరిగింది. ఓల్డ్ లేడీ చెవులు కోసి దాంట్లో ఉన్న కొమ్ములు దొంగతనం చేసి పారిపోయాడు. సో అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో మన కొత్త జిల్లా ఏర్పడినాక ఈ కేసు అన్డిటెక్టెడ్గా ఉంది. సో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అప్పటి నుంచి దాంట్లో అన్ని యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తర్వాత ఇంకొల్లు సర్కిల్లో కొత్త సిఐ పోస్ట్ అయినప్పుడు అండ్ కొత్త ఎస్ఐ ఇంకొల్లు పిఎస్లో పోస్ట్ అయినప్పుడు వాళ్ళకి కూడా ఒక ఛాలెంజ్గా ఇవ్వడం జరిగింది దట్ దిస్ హ్యాస్ టు బి ద ఫస్ట్ ప్రయారిటీ. అక్కడ పోస్ట్ అయినాక దీని మీద ఫస్ట్ ప్రయారిటీ మీద దాన్ని బ్రేక్ చేయాలి. సో వాళ్ళు చాలా కృషి చేసి చాలా కష్టపడి ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. సో నిన్న ఆ కేసులో 2 ముద్దాయిలను నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో విషయం ఏంటంటే ఎవరైతే ఎవరైతే ఈ ఓల్డ్ కపుల్ ఉన్నారో వాళ్ళకి ఒక కూతురు అనిత అని కూతురు ఉంది. సో ఆమె అప్పుడప్పుడు ఈ పూసిపాడు గ్రామం ఎక్కడైతే వాళ్ళు ఉండేవారు అక్కడ వచ్చేది. అక్కడ ఆమెకి ఒక ఎవరైతే ముద్దాయి ఉన్నాడో రాజ్కుమార్ అని A1 అతనితో ఆమెది అఫేర్ ఉండేది. సో అతను అక్కడ ఆ గ్రామం పూసపాడు గ్రామంకి వచ్చేవాడు, ఆమెతో ఉండేవాడు అక్కడ. సో కొంతసేపు అంటే మర్డర్ నుంచి కొంతసేపు క్రితం ఆమె అతను కొంత పక్కన పెట్టింది. సో అతను దాని మీద మనస్తాపం చెంది తర్వాత ఎవరైతే అనిత మదర్ కూడా అతను బాగా తిట్టింది దట్ నా అమ్మాయి వెంట రావద్దు, అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్తే నీకు ఏంటి. నల్గొండ జిల్లా త్రిపురారం గ్రామంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ రోడ్ క్రాసింగ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఫలితంగా 20 గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. మిర్యాలగూడ నుండి దేవరకొండ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బాధితులు సింగం కనకమ్మ, చింతకాయల అంజయ్య వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శోభన్ బాబు తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన వీర వనిత ఐలమ్మ. వర్ధంతి సభలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకురానున్న సీఎం. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి. 4.25 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలిన అధికారులు.
పోలీస్ రిక్రూట్మెంట్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం. తెలంగాణ బోర్డు చైర్మన్ తొలగించాలని ఎంఆర్పీఎస్ డిమాండ్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.